హలో అందరికీ, ఇవాళ మనం క్రంచీగా టేస్టీగా పోహా మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. కొంచెం పోహా మిక్చర్కి పోపుకి ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు చిటపట్లాడాలి. ఈ విధంగా చిటపట్లాడాక పల్లీలు వేసుకోవాలి. సరిపోను వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. తర్వాత జీడి పలుకులు వేసుకోవాలి. జీడి పలుకులు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఉండాలి వేయించేటప్పుడు. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. సరిపోను వేసుకొని వేయించుకోవాలి. మంచిగా వేగేటప్పుడు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఒకటే దగ్గర మాడిపోతాయి. తర్వాత దంచిన వెల్లుల్లి రెబ్బలు పొట్టుతోటే దంచేసుకున్నాను నేను. ఈ విధంగా వేయించుకోవాలి. ఇవి కూడా వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి. ఇవన్నీ వేగాక అర స్పూను వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత సరిపోను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. సరిపోను పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పోహా మిక్చర్కి దొడ్డ అటుకులు తీసుకోవద్దు. ఇలా పేపర్ అటుకులు తీసుకుంటే మంచిగా ఉంటాయి, క్రంచీగా క్రిస్పీగా. తర్వాత మరమరాలు వేసుకోవాలి. మరమరాలు వేసుకొని ఆ పోపు అంతా పట్టే విధంగా అటుకులకి మరమరాలకి కలుపుకోవాలి చేయితోటి. ఇలా కారం ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా క్రంచీగా పోహా మిక్చర్ రెడీ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్లోకి చాలా బాగుంటుంది.